నేమ్ ఈజ్ హెచ్ జయరామ్, చైర్మన్ ఆఫ్ సివి రామన్ ఉమెన్ జూనియర్ కాలేజ్ కిల్లంపూడి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంటర్మీడియట్ జాయిన్ చేసేటప్పుడు చేసే తప్పులు ఏంటి ఒకసారి మనం ఈరోజు క్లుప్తంగా వివరించుకుందాం. అంటే జనరల్గా చాలామంది తల్లిదండ్రులకి పిల్లల్ని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయడంలో 90% తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటంటే మన పాప 10th పాస్ అయింది, ఏదో జూనియర్ కాలేజీలో జాయిన్ చేయాలి. అంటే ఏదో జూనియర్ కాలేజీలో జాయిన్ చేయాలా, లేదా మనం కట్టే ఫీజుకి పాప భవిష్యత్తు, అంటే మీరు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివించినంత మాత్రం నా పాప భవిష్యత్తు ఆగిపోదు కదా, ముందు ముందు ఇంకా చదవాలి. కానీ మీరు కట్టే ఫీజుకి, అంటే కష్టపడి సంపాదించి కట్టే ఫీజు చూసుకోవాలి, మీరు జాయిన్ చేసే పాప సామర్థ్యం చూసుకోవాలి, ఆ సామర్థ్యానికి తగ్గ క్యాపబిలిటీ, ఫ్యాకల్టీ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. కానీ ఇవన్నీ వదిలేసి తల్లిదండ్రులు చేసే ప్రధాన తప్పులు ఏంటంటే, మాకు పలానా కాలేజీలో తెలిసిన సార్ ఉన్నారు, అక్కడ అటెండర్ మాకు తెలుసు, అక్కడ సార్ మాకు తెలుసు. అంటే వాళ్ళు తెలియడం వల్ల మీకు ఉపయోగం ఏంటి? అంటే మీరు జాయిన్ చేసేది కాలేజీలోన ఆ సార్ కోసం. అంటే ప్రతి కాలేజు తన యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు, ఆశయాలు, నిర్ణయాలు ఎవరు తీసుకుని మేనేజ్మెంట్ తీసుకుంటారు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాల గురించి తెలుసుకొని ఆ మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప అందులో సార్ ఏముందంటే ఒక సంవత్సరం ఉంటాడు, 2 సంవత్సరాలు ఉంటాడు. కానీ ఆ సారు నిర్ణయాలు తీసుకోడు కదా. కానీ మీ పిల్లల జీవితాన్ని ఆ సార్ ప్రభావితం చేయలేడు కదా, ఆ సార్ ప్రభావం మీ పిల్లల మీద ఉండదు కదా. కానీ మేనేజ్మెంట్ తీసుకుని నిర్ణయాలను పెట్టి మీ యాజమాన్యాల నిర్ణయాలు పెట్టి సంస్థలు అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి యాజమాన్యాల యొక్క శక్తి సామర్థ్యాలను, ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాలని అవన్నీ పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి తప్ప తెలిసిన సార్ ఉన్నారని మీ పిల్లల్ని జాయిన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండు ఏంటంటే కొంతమంది చాలా సిల్లీ రేస్, పలానా కాలేజీలు అండి చాలాసార్లు వచ్చారండి, జాలేసిందండి. చాలాసార్లు రావడం ఏంటండి, జాలి వేయడం. ఒకసారి ఆలోచించండి, పలానా కాలేజీలు చాలాసార్లు వచ్చారు, అన్నిసార్లు రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? అంటే వాళ్ళ కాలేజీ మీరు అనుకున్నట్టు నిజంగా, అంటే వాళ్ళు చెప్పినట్టు మీరు అనుకున్న నిజంగా గొప్పదైతే వాళ్ళు అన్నిసార్లు తిరిగే అవసరం లేదు కదా. కానీ వాళ్ళు అన్నిసార్లు తిరుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు మీ సెషన్కి వదిలేస్తున్నారు. కాబట్టి అన్నిసార్లు తిరిగే అవసరం లేదు కొంత గొప్పదైతే. కానీ మీ దగ్గరికి అన్నిసార్లు తిరుగుతున్నారంటే వాళ్ళకి అడ్మిషన్స్ లేకే మీ దగ్గర తిరుగుతున్నారు. ఒకసారి మీరు లోతుగా ఆలోచిస్తే ఈ మర్మం మీకు అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే అన్నీ కలిపి ఫీజు తగ్గిస్తానన్నారు, అన్నీ కలిపి ఇంత అన్నారు, అన్నీ కలిపి అంత అన్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు శాలరీస్ పెరిగి, ఎక్స్పెండిచర్ పెరిగింది, ఖర్చులు బాగా పెరిగే విషయం మీకు తెలుసు. మరి ఇలాంటి ఖర్చులు పెరిగే సమయంలో అన్నీ కలిపి ఎంత కట్టండి, అన్నీ కలిపి అంత కట్టండి అనే ఆ పరిస్థితి కాలేజీలు ఎందుకు వచ్చాయి? అలాంటి కాలేజీలు మనం ఎంతవరకు నమ్మడం కరెక్ట్? అంటే అన్నీ కలిపి అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారంటే లాస్ అయిపోవాలి. వాళ్ళు వచ్చారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి అడ్మిషన్స్ లేవు, ఏదోలాగా అడ్మిషన్ చేసుకుని ట్రై చేస్తున్నారు. ఆ ఏదోలాగా అడ్మిషన్ చేసుకుని ట్రై చేస్తున్న కాలేజీలో మీరు మీ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. దానివల్ల జరిగే పెద్ద అనార్థం ఏంటంటే, మీరు ఖర్చు పెట్టంటే వాళ్ళు అలాంటి కాలేజీలకి, బెస్ట్ కాలేజీలకి తేడా ఎంతో ఉండదు, 4,000 5,000 ఉండదు. కానీ మీరు ఆ 4,000 5,000కి ఆశపడి మీరు ఇక్కడ జాయిన్ చేయడం వల్ల మీరు కట్టే టోటల్ అమౌంట్ లాస్ అయిపోతారు. అంటే ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో 30,000 అనుకుందాం, వేరే కాలేజీ వాళ్ళు అన్నీ కలిపి 25,000కి ఇస్తానన్నారు. అంటే మీరు 5,000 మిగులుతుందని అక్కడ జాయిన్ చేస్తారు. అంటే అన్నీ కలిపి అన్నారంటే అక్కడ ఏమీ లేనట్టు లెక్క. అది మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. ఇక్కడ 5,000 తగ్గాని మీరు అక్కడ జాయిన్ చేసుకుంటే రేపు పొద్దుట మీరు కట్టిన 25,000 కూడా నష్టపోతారు కదా. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని అన్నీ కలిపి ఎంత అన్నారండి, 110 సార్లు వచ్చారండి, అన్నీ కాదు, బెస్ట్ కాలేజ్ ఏంటో తెలుసుకొని చూసుకొని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని తర్వాత నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఉపయోగం కూడా ఉంటుంది.